ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ డే నిర్వహించడం జరిగింది. మానవ జాతి అభివృద్ధికి పురోగతి అనేటువంటి ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. ఎందుకంటే 27/1/1980లో 1880లో ప్రపంచ గతిని మార్చేటటువంటి ఒక బల్బుని అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నారు. ఆ బల్బును కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా మానవాళి అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈరోజు అంతరిక్షం నుంచి భూమికి చూస్తుంటే భూమి యొక్క జాడలు ఏ దేశం ఎక్కడ ఉంటుంది అనేది ఈ రోజు చీకట్లో కూడా కనపడే రోజులు ఉన్నాయి. మొత్తం రైల్వే రంగం కానీ, విమానయానం కానీ, మొత్తం సమస్త పరిశ్రమలు కానీ, మానవ జాతి అభివృద్ధి కానీ ఈ బల్బుతో ఒక మార్పు జరిగి భూగోళం మీద అభివృద్ధి చెందింది. అంత అభివృద్ధి చెందినటువంటి ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మన దేశంలో లక్షలాది మంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. కానీ వీరి యొక్క జీవన ప్రమాణాలు మాత్రం ఏమీ పెరగలేదు. ప్రపంచంలో వెలుగునిచ్చేటువంటి వీరు అనేక ప్రమాదాల్లో మరణిస్తున్నారు, గాయాలు పడుతున్నారు, అంగవైకల్యం అవుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీసం వీరికి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటువంటి కార్మికులు అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గతంలో ఉన్న బీఓసీ బోర్డు ఏదైతుందో ఆ బోర్డుని పునరుద్ధరించి ఎలక్ట్రికల్ కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.